హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా మనమైతే చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక 3 మొక్కజొన్న కంకులు తీసుకొని ఒలిచి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఉడికించలేదు, డైరెక్ట్గా పచ్చివే తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కూడా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆ ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఈ ఆయిల్లో నేను మార్నింగ్ వేరే ఐటెం చేశాను కాబట్టి ఆయిల్ అలా ఉంది. మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ని వేడి ఆయిల్లో వేసేయండి. కార్న్ అనేది కొన్నే వేసి ఫ్రై చేయకండి ఫ్రెండ్స్. కొన్నే వేయడం వలన కార్న్ అనేది తొందరగా మాడిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఎక్కువ కార్న్ ఒకేసారి వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కార్న్ మనం కావాలనుకుంటే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఉడికించకపోయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నేను ఒకేసారికి ఎన్ని కార్న్ చేశానో అలా ఎక్కువ క్వాంటిటీ వేయడం వలన కార్న్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకొని మనం తీసి పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్లో వేసేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా ఈ సింపుల్ స్నాక్ని అయితే మనం చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.